సెంట్రల్ వాటర్ కమిషన్ లేదు, ఏమి అప్రూవల్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దేవరకొండ మున్గోడుకు నీళ్ళు రావాలంటే హెడ్ వర్క్ స్టార్ట్ చేయాలి, పైన టనల్ ఎక్కడికి వెళ్ళి దేవాలో డిసైడ్ చేయలే. కానీ ఇక్కడ రిజర్వాయర్ల పేరు మీద 5,000 కోట్ల రూపాయలు మిత్తికి తీసుకొచ్చిన పైసలు ఖర్చు పెట్టిండ్రు. రిజర్వాయర్లు అయిపోయినాయి, కాలువలు అక్కడి నుంచి నీళ్ళు రాలే. ఇక మీరు ఏమనాలే? 5,000 కోట్లకు మిత్తి ఎట్లా కడుతున్నాం? 5,000 20,000 కోట్లు అయింది. అధ్యక్ష, మామూలుగానైతే నేను చదువుకున్న వ్యక్తిని, అంతకుముందుకు నాకు ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ కరెంటు విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 2018లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా సభ్యులను తీసుకుపోయారు. మాకు ప్రతిపక్షం ఉంటే కనీసం మాట్లాడేటోళ్ళం 18 మంది. మా గొంతు నొక్కేసి ప్రతిపక్షం లేకుండా చేసారు. మేము 6 మేము మాట్లాడనీయలేదు, మమ్మల్ని మా గొంతు వినిపించుకో, మా సలహా తీసుకోలేదు, మా సూచనలు తీసుకోలేదు, మా లెక్క చేయలేదు, ఎక్కువ మాట్లాడితే బయట పడేసిండ్రు. నిర్వాహకం జరిగింది. పోనీ మేము మాట్లాడలేదు. పోనీ హరీష్ రావు, కేటీఆర్, ఇంకో మంత్రులు ఆనాడు ముఖ్యమంత్రి ఈనాడు ప్రతిపక్ష నాయకుడికి చెప్పే దమ్ము వీళ్ళకుందా? ఆయన కుసమ్మంటే కుసో, లెమ్మంటే లే. కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఆయనే, యాదాద్రి పవర్ పాయింట్ పెట్టాలనే నిర్ణయం ఆయనే. ఆయన ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ 10 మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు, మనందరం బాధపడే వాళ్ళం కాదు. ఆయన వినడు అధ్యక్ష. నేను అందుకనే అన్న, హరీష్ రావు గారు మీకు కోపం వస్తుండొచ్చు. అప్పు చేసిన ఆయన, ఆగం చేసిన ఆయనేమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫామ్ హౌస్లో ఉన్నాడు. వీళ్ళందరేమో మాకేం సహకరిస్తలేరు. మాకు సహకరించండి. పోనీ ఆయన తప్పులు చేసిండు, ఆయన తప్పులు చేసిందని మేము చక్కదిస్తున్నాం. ఆయన పెద్ద మనిషి రానన్నాడు, కనీసం మీరన్నా సహకరించండి, మేము మంచి పనులు చేస్తాం. ఇదేందండి? ఇది మాకు బాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఆవేదన ఇవి అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మాకు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి చేతులు ఉండదు. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది మీరు చేయలేరు ఆ పని, మేము చేస్తాం ఆ పని. అధ్యక్ష, వాళ్ళకు మా మాటలు నచ్చవు, ఎందుకంటే ఇది నిజాలు నగ్న సత్యాలు. అధ్యక్ష, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, కాళేశ్వరం కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసింది. అది అవును. ఓఆర్ఆర్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు టెండరు. పెద్ద కుంభకోణం. 30 ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం, ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు. అదే ఉంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మనం 30 ఏళ్ళలో మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని వాళ్ళు 7,000 కోట్లకే తప్పుడు ఆదాయం చూపించి, తప్పుడు ఖర్చు చూపించి, ఆ నిర్వహణ ఖర్చు ఎక్కువైతుంది, ఇన్కమ్ తక్కువైతుందని చెప్పి ఎవరో బాంబే పార్టీకి, మహారాష్ట్ర వ్యక్తికి చీకటి ఒప్పందం చేసుకుని అమ్మేసింది. ఈరోజు అది బయటకు వస్తుంది తప్పకుండా. ఏ విషయమైనా నిజం నిప్పు లాంటిది, అన్నీ బయటకు వస్తాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హరీష్ రావు గారు అయితే మళ్ళీ మాట్లాడతాడు. నీ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మళ్ళీ చమత్కారం అయిపోయింది అధ్యక్ష. 5 minutes 2 minutes అంతే. ఎందుకంటే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. మాటల్లో చిత్రవుతుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎందుకో భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండు బ్రాండ్. అబద్ధాలు కాదు, అబద్ధాలను నిజంగా చూపించడం కూడా హరీష్ రావు గారు చెప్పగలుగుతారు. హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ క్యాపబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే అలా మావ మాట జవదాడు అధ్యక్ష. అధ్యక్ష,
అధ్యక్ష పర్సనల్ ఏం పోతలేం కానీ వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ మీరు ఆశలు చూపించి 10 ఏళ్ళు చేయలేదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇచ్చి 5 ఏళ్ళనే చేస్తుంది. ఇది అభయహస్తం టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. హరీష్ రావు గారు, మేము కూడా చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడిన అధ్యక్ష నేను. మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే 1 సంవత్సరం అయింది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మామూలు వాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గరనే 1 మ్యాన్ షో. ఇక్కడ అందరం చాలా చదువుకున్న వాళ్ళు. మా మాట భట్టి గారి దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్పి విద్య విషయంలో, వైద్య విషయంలో, రోడ్ల విషయంలో ఇప్పుడే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన. ఈ పంచాయతీరాజ్ రోడ్లు గతంలో అప్పుడు ఊర్లకు అధ్యక్ష మనకు బస్సులు ఉండేవి కావు, లారీలు, కార్లు ఉండేవి కావు. 3.75 మీటర్సే ఉండాలి విడుతు పంచాయతీరాజ్ విలేజ్ రోడ్లు, లింక్ రోడ్లు. ముఖ్యమంత్రి గారు చెప్పి కనీసం మినిమం 7 మీటర్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, అందరూ ఊళ్ళలో కార్లు కొనుక్కుంటారు. రోడ్ విడుతు చేయాలంటే వెంటనే ఒప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మినిమం 7 మీటర్స్ రోడ్ పంచాయతీరాజ్ రోడ్ చేద్దామని చెప్పిండు. నేను పోయి చెప్పొచ్చిన. నాకు అంతమందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఒప్పుకున్నా. అంటే ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, ప్రతి పౌరునికి, ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది. కానీ మీ దగ్గర లేకుండే. నేను 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష సీఎం. ఎంత బాధాకరం. ఇంకో విషయం చెప్తా అధ్యక్ష, అదే ఇంకొక మాట. ఎంత బాధాకర విషయం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను సభ్యులుగా ఉన్నా. పోలీసులను పెట్టి బలవంతంగా మా ప్రాజెక్టు కడుతున్నారు. రిజర్వాయర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కాదని చెప్పి ఏదో 123 జీవో తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేశారు. ప్రాజెక్టు నిలువులేవు, అన్ని ఆగమాగం చేసి మున్నోడులో శివనగూడెం రిజర్వాయర్లో పోలీసులను పెట్టి బలవంతంగా రైతులను కాల్ చేపించి ఆ వినతి పత్రం ఇద్దామంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు హౌస్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు డోర్ బయట రిప్రజెంటేషన్ తీసుకొని 1 అవర్ నిలబడ్డా అధ్యక్ష. ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి గారు లోపల ఉంటే 1 అవర్ నిలబడితే అక్కడ ఉన్న అటెండర్ అన్నాడు, సార్ నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, నాకు ఏడుపు వస్తుంది సార్, మీరు పోండి సార్ అన్నాడు. లోపలికి వినలే అధ్యక్ష. 3.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజాభవన్లో కానీ అడుగుపెట్టలే అధ్యక్ష. మాకు మేము మెయిల్ త్రూ, లెటర్ త్రూ చెప్తా మీకు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒకసారి పిలిపించుకుని నన్ను భట్టి గారిని ఏదో ఒక దళితుడి మీద ఆదైనప్పుడు మాకు అపాయింట్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం కానీ అది మీ పాలన. అంటే ప్రతిపక్ష సభ్యులను ప్రజలు ఎన్నుకున్న సమస్యలు చెప్తాను కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించిన మీరు మాకు నీతులు చెప్తామంటే, మరియమ్మ అనే ఒక మహిళని చనిపోతే, దళిత మహిళ చనిపోతే మదిరకు సంబంధించిన అయితే మోత్కూరులో జరిగింది అది. అయితే నన్ను భట్టి గారు ఫోన్ చేసిండ్రు. భట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి మన 6గురిని రమ్మన్నారు. ఒక వినాలి మీరు. ఓ బాబు అధ్యక్ష 5 ఏళ్లలో గత అసెంబ్లీలో మీ కేసీఆర్ గారి ప్రసంగాలు, మీ ప్రసంగాలు గంటల కొద్ది అక్కడ కూర్చొని విన్నాం. నేను 10 నిమిషాలు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతే ఎట్లా? గంటల కొద్ది కేసీఆర్ ప్రసంగాలు మాట్లాడుతుంటే మాకు నీతులు చెప్పేవారు ఆయన. అసెంబ్లీ సాక్షిగా మేము అక్కడ కూర్చుంటే నేను చెప్తున్నా, ఆ రోజు భట్టి గారు ఫోన్ చేసింది అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ రమ్మన్నారు, మీరు రావాలి అన్నారు. అంటే నేను ఇన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగి ఇవ్వలేదు సమస్యల గురించి. ఆయనకు అవసరం ఉంది, ఒక ఇష్యూ అవుతుంది, ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుందని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని హరియమ్మ భట్టి గారు రమ్మంటే భట్టి గారి కోసం అని చెప్పి శ్రీధర్బాబు గారు మీరు వచ్చారు కదా, నేను జగ్గారెడ్డి గారు మేము అందరం కలిసిపోయినాం అధ్యక్ష. కానీ ఏనాడు కానీ ఏ సమస్య కానీ సలహా కానీ సభ్యునిగా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష అయినా కానీ మాకు బాధలేదు హరీష్ రావు గారు. అధ్యక్ష లాస్ట్ ఒక మాట చెప్తా. లాస్ట్ మన స్పీకర్ గారు మన ప్రసాద్ కుమార్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్న రోజు నేను మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను అధ్యక్ష గారు చెప్పిన, అధ్యక్ష
గతంలో చాలా దుర్మార్గంగా మాతో ప్రవర్తించిండ్రు, ఎన్నోసార్లు అవమానాలు భరించినాం. అయినా ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తుల మీద ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మాత్రం మీరు కూడా అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులకు మంచి అవకాశం ఇవ్వండి, మాట్లాడనివ్వండి. వాళ్ళు ఒక ఉత్తమంగా ప్రతిపక్ష సక్సెస్ కావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి నేను ఆ రోజు చెప్పడం, మీలాగా మేము చేయము, అంత దుర్మార్గంగా ఈ సభ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తిని అధ్యక్ష. ఆ మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి అధ్యక్ష. అందుకే చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు కూడా ఇంతకుముందు మధ్యలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా, ఏ విధంగా అప్పుల పాలైంది, ఎంత ఆగమైంది అనేది మా సభ్యులు బట్టి విక్రమార్క గారు మా వాళ్ళు అందరు చెప్తారు, చెప్పిండ్రు, ముఖ్యమంత్రి వారు కూడా చెప్పిండ్రు. నేను ఒక్కటి మీకు నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష, మీ ద్వారా ప్రతిపక్ష సభ్యుల్ని, ఇంకా ప్రజలు మీరు 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 ఏమేమి మాట్లాడుతున్నారో మీ చేష్టలన్నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇంకా దిగజారి ప్రవర్తిస్తే, మీరు ఇంకా ఈ విధంగా अकबरुद्दीन ओवैसी साहब प्लीज एक मिनट एक सेकंड क्लोज 1 मिनट సార్ కంక్లూడ్ సార్. నేను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు హరీష్ రావు గారికి సభ్యులందరికీ కూడా కొంచెం హుందాతనం